ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అలాగే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని తిరుపతి సమీపంలోని దామినేడులో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో భారీ బహిరంగ సభ జరుగుతోంది. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్ని ఇచ్చినా సరిపోదనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనం ఎవరు కూడా అధైర్యపడాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు. అనేక రకాల దుష్ట శక్తులు వీటిని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న స్టీల్ ప్లాంట్ లో దొరకడం జరిగితే అనేక రకాల విషయాలు మాట్లాడారు, వచ్చారు, అక్కడ జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. స్టీల్ ప్లాంట్ కష్టాల్లో ఉంటే గతంలో వాజ్పేయి గారు, చంద్రబాబు గారు, నాయుడు గారి నేతృత్వంలో దాన్ని రక్షించి ముందుకు తీసుకెళ్లారు. లేకపోతే స్టీల్ ప్లాంట్ లేదనే విషయం గుర్తుంచుకోండి. మరొకసారి ప్రమాదం వచ్చింది, తప్పనిసరిగా ఏ ప్రమాదం జరగదని చెప్పి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేశారు, ఈక్విటీ ఇన్ఫ్యూజన్ చేశారు. దాని తర్వాత దేశంలో ఏ పబ్లిక్ సెక్టర్ కి కూడా 11,414 కోట్ల రూపాయలు రివైవల్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఇవాళ స్టీల్ ప్లాంట్ కి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వటం స్వయంగా కుమారస్వామి గారు వచ్చారు, స్వయంగా మన శ్రీనివాసవరం గారు వచ్చారు. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ రక్షించి ముందుకు తీసుకెళ్లారు. ప్రమాదం జరిగితే మాట్లాడిన తీరు దాని కారణంగా జరుగుతుందనే ఆలోచన ఏదైతుందో వీళ్ళ యొక్క దుష్ట ఆలోచనకి సంకేతం. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కాంట్రాక్ట్ లేబర్ కూడా మరణించారు. కాంట్రాక్ట్ పర్మనెంట్ లేబర్కి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ జీవితంలో వెలిగించారు. కాంపన్సేషన్, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ మాట్లాడుతుంటే తప్పనిసరిగా మన సమాధానం చెప్పాలి. 12 సంవత్సరాలు 2 సంవత్సరాల అభివృద్ధి వాళ్ళకి కానరావటం లేదు. ఆయన వాళ్ళ చెల్లెమ్మ కలిసి మాట్లాడిన తీరు ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయమంటున్నాం. రండి, మీకు చూపిస్తాం, మీ కళ్ళతో చూడండి. జరిగిన అభివృద్ధి ఒక్కొక్క అంశాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 5 సంవత్సరాల యొక్క మీ యొక్క కాలఖండంలో మీరు చేసే పని ఒక్కటి చూపించమంటాను. ఒక్కటంటే ఒక నిర్మాణం చూపించమంటాను. 2వ ఫ్లోరు ఎక్కడైనా వేశారా? గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం చేశారు. 2వ ఫ్లోర్ కూడా వేయలేదనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ విధంగా చేసి రాష్ట్రాన్ని అరాచకం చేసి ఈరోజు ఏ విధంగా మాట్లాడతారని చెప్పి వాళ్ళని ప్రశ్నించి ఒక్కసారి మీ గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తమైన అరాచక పరిపాలన చరమగీతం గారుస్తూ ప్రజలందరి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని చురుగుని 94% పైగా శాసనసభలో ప్రాతినిధ్యం ఇవాళ కూటమికి ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న తీరు తప్పనిసరిగా మనందరం పునరంకితం కావాలి. ఏ అంశం కోసం మన అధికారంలోకి వచ్చాం, ఏ అంశాలు ఆధారంగా మనం పనిచేస్తున్నాం, 12 సంవత్సరాల నమ్మకం, ఆ నమ్మకాన్ని తప్పనిసరిగా ప్రజల్లో నిలబెట్టే అన్ని రకాల కార్యక్రమాలు చేయాలి. ఈ రాష్ట్రంలో కన్ని విని ఎరుగుని అభివృద్ధి తప్పనిసరిగా మనం సంపద సృష్టించాలి. ముఖ్యమంత్రి గారు చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు సంపద సృష్టించబడుతుంది. 1 సంవత్సరంలో తప్పనిసరిగా ఈ యొక్క 14 లక్షల కోట్ల రూపాయలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఏది పేపర్ మీద లేదు, గ్రౌండ్ పైన ఉన్నాయి, అన్ని నిర్మాణం అవుతున్నాయి. తప్పనిసరిగా వీటి ద్వారా అనేక రకాల సౌకర్యాలు, సంపద తప్పనిసరిగా సృష్టించబడుతుంది. మరింతగా ప్రజలకి సంక్షేమం అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అనే విషయం మనందరం కూడా తప్పనిసరిగా తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి మరింత బలంగా, మరింత ధైర్యంగా, మరింత నమ్మకంతో ప్రజలకి తెలియజేయాలి. ఏ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి మన ప్రాంతంలో జరిగింది. ప్రతి గ్రామం, ప్రతి గడప అన్ని రకాల సౌకర్యాలు కలిగాయి. ఇవాళ తప్పనిసరిగా మనం గడప గడపకి వెళ్ళి వాళ్ళ యొక్క డోర్ని కొట్టి మీ ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు, మీ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. తప్పనిసరిగా వాళ్ళకి చూపించే బాధ్యత మనందరం తీసుకోవాలి. ఏ విధంగా వచ్చారు? అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల రూపంలో వచ్చారు, సూపర్ 6 రూపంలో వచ్చారు, నరేంద్ర మోడీ గారు గ్యాస్ రూపంలో వచ్చారు, టాయిలెట్ రూపంలో వచ్చారు, LED లైట్ రూపంలో వచ్చారు, ప్రతి ఇంటికి జల జీవన్ మిషన్ ట్యాప్ కనెక్షన్ రూపంలో వచ్చారు. అన్ని రకాల రూపంలో మీ ఇంటికి వచ్చి మీ రక్షణ, భద్రత, మీ అందరికీ ఉచిత రైస్, అన్ని రకాల విషయాలు మీ ఇంటికి వచ్చారు, గమనించండి అని చెప్పాలి. ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అటువంటి గురుతర బాధ్యత మనందరం స్వీకరించాలని దేశ రాష్ట్ర ప్రజలందరం కూడా తప్పనిసరిగా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్. మొన్న అశ్విని వైష్ణవ్ గారు వచ్చి అనేక ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి.
అమరావతి నుంచి డబుల్ ఇంజిన్ ఏదైతే బుల్లెట్ ట్రైన్ 7 సంవత్సరాల్లో సాకారం కాబోతుందన్నారు. నేను చెప్తున్నాను, 2 సంవత్సరాల క్రితమే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో బుల్లెట్ ట్రైన్ వచ్చింది, శరవేగంగా కొనసాగుతుంది. మనందరం కూడా దానికి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి పిలుపు ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో అందరి వికాసం, అలాగే అందరి విశ్వాసం, సబ్కా విశ్వాస్, చివరికి సబ్కా ప్రయాస్. మనందరి యొక్క ప్రయత్నం కూడా దాంట్లో ఉండాలి. ఆ విధంగా మనందరం కలిసి ముందుకెళ్ళాలి. దేశం ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా మన అభివృద్ధి జరగాలి. దానికి మనందరం కలిసి